అలాగే అనుకోవాల్సి వస్తుందక్క. హారిక, ఇది నాకు మా అన్నయ్యకు సంబంధించిన విషయం. మధ్యలో దూరి మా అన్నయ్య వదినల మీద నిందలు వేయకు. నిందలు వేయకపోతే నిజమేంటి అఖిల్? మరి ఆ డబ్బులు ఎవరు తీసినట్టు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. నాకు కూడా తెలుసు. నిన్న అభిరామ్కు ఎవరో 25 లక్షలు ఇచ్చారు. ఈ రోజు ఇంట్లో 50 లక్షలు పోయాయి. అంటే దాని అర్థమేంటి? ఎవరో కావాలనే సర్దుబాటు చేసినట్టే కదా. మాటలు జాగ్రత్తగా రానివ్వండి చాముండేశ్వరి గారు. నువ్వు నింద వేస్తోంది నా కొడుకు కోడలి మీద. పోయింది 50,000 కాదండి, 50 లక్షలు. అయితే మాత్రం ఇంటి పెద్ద కొడుకు కోడల్ని దొంగలు చేస్తారా? వాళ్ల రూమ్ లో పెట్టిన డబ్బులు మిస్ అయ్యాయి కాబట్టి వాళ్ల మీదే డౌట్ వస్తుంది. వియ్యపురాలివి వియ్యపురాల్లాగానే ఉండండి. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా, ఆవిడ మా అత్తయ్య. నేను మీ అమ్మన్రా? అమ్మవే, కానీ నా కోసం ఏం చేసావు? మా అత్తయ్య నన్ను పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటుంది. నేను మీకేం చెయ్యలేదా? నవమాసాలు మోసి నిన్ను కన్నాన్రా, పెంచి పెద్ద చేశాను. మీకోసం మీ నాన్నతో మాటలు పడ్డాను. కేవలం మీ మీద ప్రేమతో ఆయనకి దూరంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. అభి మీకు ఆస్తిచ్చింది నన్ను చూసేరా, మిమ్మల్ని చూసి కాదు. ఆ విషయం వాడికి అర్థమై ఉంటే ఇలా ఎందుకుంటాడు వదినా? ఈ పాటికెప్పుడో అభి కాళ్ళ మీద పడుండేవాడు. అడ్డమైన వాళ్ల కాళ్ల మీద పడే కర్మ నాకింకా పట్టలేదు. అనయ్య, ఆ 50 లక్షల గురించి ఏం చేద్దాం? ఇంట్లో డబ్బు పోయింది, ఎవరిని అనుమానించలేము. పోలీస్ కేసు పెడదామా? ఇంటికి పోలీసులు వస్తే ఆ డబ్బు మేమే తీసామని తెలిసిపోతుంది. అను, ఇప్పుడెలా ఉన్నావను? బాగున్నాను నానమ్మా. నన్ను చూడ్డానికి వచ్చారా పెద్దమ్మా? మరి హాస్పిటల్కి ఎందుకు రాలేదు మీరు? పెద్దనాన్న బాబాయ్ కూడా రాలేదు. నేనంటే మీకు ఇష్టం లేదా? నా మీద కోపమా? నువ్వంటే నానమ్మకు ప్రాణమను. నీకోసం నానమ్మ హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నిజంగానా? సారీ నానమ్మా. ఇంకా నా మీద కోపం వచ్చి నువ్వు రాలేదేమో అనుకున్నాను. అయితే నా కోసం పెద్దనాన్న, బాబాయ్, పిన్ని అందరూ వచ్చారన్నమాట. మరి ఇప్పుడు రాలేదే? డాడీ ఫ్యాక్టరీకి వెళ్లారు కదాను. అలాగే పెదనాన్న, బాబాయ్, పిన్ని ఆఫీస్కి వెళ్లారు. అవునా? ఈవినింగ్ వస్తారా? మరి నన్ను చూస్తారా? నా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది అత్తయ్య, అడగమంటారా? నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉందని నీకనిపిస్తే
అడుగు వసు. మీరే సమాధానం చెప్పాలత్తయ్య. ఇది నేను మీ కోడలిగా అడగట్లేదు, ఆయన భార్యగా అడుగుతున్నాను. ఆయన చేసిన తప్పేంటత్తయ్య? చిన్నప్పుడే కన్న వాళ్ళని పోగొట్టుకోవడమా? మీ దగ్గర పెరగడమా? కుటుంబ భారాన్ని మొత్తం మోయడమా? ఆస్తినంతా రాసివ్వడమా? మీకు దూరంగా ఈ చిన్నింట్లో బతకడమా? ఏం పాపం చేశారని ఆయన్ని అంతలా శిక్షిస్తున్నారు? డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకు అవమానించారు? నేను మిమ్మల్ని నిలదీయట్లేదు. నిన్న ఆయన పడిన వేదనని ప్రత్యక్షంగా చూశాక అను కోలుకునేంత వరకు ఆయన అనుభవిస్తున్న నరకాన్ని పక్క నుండి చూశాక ఆ బాధతో అడుగుతున్నాను. సమాధానం చెప్పండి అత్తయ్య. ఒకప్పుడు మీరు నన్ను బాధ పెట్టారు. మీరు నా అత్త కాదు, అమ్మ అని ఓర్చుకున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేయమన్నారు, అందుకు ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నా వల్ల కావటం లేదు అత్తయ్య, ఒప్పుకోలేకపోతున్నాను. సాయం చేసి ఆయన చెడ్డవారైపోయారు. సాయాన్ని అర్జించి ఒంటరి వారయ్యారు. నిన్న అన్నుకేమైనా అయ్యుంటే ఆయన పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికే భయం వేసింది. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఇది హాల్లోనే ఉందేంటి? ఏంటి మళ్ళీ వచ్చారు? ఏ రాకూడదా? ఎందుకు వచ్చారా అని. ఒకటి మర్చిపోయాను. ఏది? రాత్రి కొట్టేసిన డబ్బా? ఏంటి? ఆ, ఏం మర్చిపోయారు అంటున్నాను. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ ఇంట ఆడపడుచుని. ఇది నా అల్లుడిల్లు, ఎప్పుడైనా వచ్చి వెళ్తాను. దీంతో పెట్టుకుంటే పని అవ్వదు. హలో, చాముండేశ్వరి స్పీకింగ్. చెప్పండి. ఇదేంటి? రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది. రూమ్ లో ఏం చేస్తోంది? కష్టపడి కొట్టేశాను. ఇప్పుడు దీన్ని బయటకి తీసుకెళ్లటం ఎలా? ఆ సుమంగులి హాల్లోనే గుడ్లగూబలో కూర్చొనుంది. దాని కంట పడకుండా క్యాష్ తీసుకెళ్ళటం కష్టం. ఒక పని చేస్తాను, డబ్బు ఇక్కడెక్కడ దాచి అది లేని టైంలో వచ్చి తీసుకెళ్ళిపోతాను. రూమ్ లో ఉండి ఏం చేస్తున్నావే? త్వరగా రావే బయటికి.
రూమ్లోకొచ్చి ఎందుకు డోర్ వేసుకున్నానని సుమంగలి వచ్చి అడిగితే ఏం చెప్పాలి? హా, ఒక పని చేస్తాను. జామెట్. సారీ సార్. రే, వర్కర్స్ తో కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అమ్మతోడు సార్, నాకు ఆ ఉద్దేశం లేదు. మరేంటి ఈ డ్రామాలు? ఆ ఇద్దరు ఈ రోజు రాలేదన్నా, ఇప్పుడెలా వచ్చారు? అదే అర్థం కావట్లేదు మేడం. ఆ రవిగాడే చెప్పాడు ఆడు పెళ్ళానికి అభిరామ్ పెళ్ళానికి 2 రోజులు లీవ్ కావాలని. అటెండెన్స్ రిజిస్టర్ లో ఆ ఇద్దరు లేడీసు ఆన్ టైంలో సైన్ చేశారు. నన్ను నిరిగించడానికి ఇది వాళ్ళ ప్లానే అయి ఉంటుంది సార్. వాళ్ళ ప్లానో నీ ప్లానో మధ్యలో నేను ఫూల్ నయ్యాను. ఇంకోసారి ఇది రిపీట్ చేసావంటే వాళ్ళకి కాదు, నీ ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాను. జాగ్రత్త. ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళాలి, వాడిని దించేయాలి. అప్పుడు గాని వాడి పొగరనగదు. అవును రవి, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. నువ్వు లీడర్గా నిలబడు. వర్కర్స్తో నేను ఓట్లు వేయిస్తాను. నేను లీడర్ ఏంటన్నా? మీరే నిజమైన లీడరు. మీరే పోటీ చేయాలి. వద్దు రవి, ఇప్పటికే నేను తను ఇక్కడ జాబ్ చేయడం మా అన్నయ్యకి అఖిల్కి ఇష్టం లేదు. మళ్ళీ నేను యూనియన్ లీడర్ అయితే అదో గొడవ. మీరు లీడర్ అయితేనే ఈ ఫ్యాక్టరీని కాపాడగలరన్నా. ఏ, నువ్వు కాపాడలేవా? మీ అంత తెలివి చదువు నాకు లేవన్నా. నాయకుడికి ఉండాల్సింది ధైర్యం రవి. నమ్ముకున్న వాళ్ళని నడిపించగలిగే సత్తా కావాలి, అంతే. అవి కూడా నాకు లేవన్నా. లీడర్ పోస్ట్కి మీరే కరెక్ట్. తక్కువ టైంలోనే ఎక్కువ మంది వర్కర్స్ మీకు ఫ్యాన్స్ అయిపోయారు. మీరు లీడర్ అయితే ఆ క్రేజీ వేరేనా? నాకు ఇష్టం లేదు రవి. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు, ఇంకా కొత్త వద్దు. అన్నయ్యకి మీరేనా చెప్పండి వదినా. అన్నయ్య లీడర్ అయితే ఈ ఫ్యాక్టరీకి వర్కర్స్ కి అందరికీ మంచి జరుగుతుంది. అవునక్క, బావగారే లీడర్ కావాలి. పాత లీడరు పొగరనచాలి. బావగారు ఒక ఎమ్మెల్యేని కొట్టారంటే ఎంత పెద్ద హీరో, అలాంటి వారే కదా లీడర్ అవ్వాలి. అయితే మా హీరో గారిని లీడర్ చేయాలనుకుంటున్నారు. ట్రై చేద్దాం. బాస్ అంత ఈజీగా ఒప్పుకోరు, కానీ ఒప్పిద్దాం. అవునన్నా, అందరు నిన్ను విలన్ చూసినట్టు చూశారు. ఓనర్స్ నన్ను జాబులోంచి తీసేస్తానన్నారా? అంతా అభిరాము రవిగాడి వల్లే. వాళ్ళు 1-2 రోజులు ఫ్యాక్టరీకి రాకుండా ఉంటే మొత్తం సెట్ చేస్తాను. 2 రోజులేంటన్నా, 10 రోజులు రాకుండా చేయొచ్చు. ఎలారా? అటు చూడన్నా. ఆ లంచ్ బాక్సులతో ఏం చేస్తాంరా? కాసేపట్లో లంచ్ బ్రేక్ ఇస్తారు కదా, అంతకు ముందే అభిరామ్ రవి వాళ్ళ పిల్లలు తినే అన్నం కూరల్లో మనం ఫ్యాక్టరీ కెమికల్ కలిపామనుకో 10 రోజులు హాస్పిటల్లో పడుంటారు. ప్రాణాలు పోతే అప్పుడు ఫ్యాక్టరీకి పర్మనెంట్ గా రారు. కేసు అవుతుందేమోరా. సరిగ్గా చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, కెమికల్ కడుపులోకి పోయి చనిపోయారని కేసు కొట్టేస్తారన్నా. మన మీనికి రాదు. సూపర్ ఐడియారా. ఇప్పుడే వెళ్ళి కెమికల్ కలిపేసిరా. ఐడియా చెప్పడం వరకే నా వంతన్నా, అమలు చేయాల్సింది నువ్వే. సరే, ఎవరైనా చూస్తారేమో, చూస్తూ ఉండు. సరే అన్నా. మన అన్నం కూరల్లో ఆ యూనియన్ లీడర్ ఏదో కలిపాడు. పదండి. రండి సార్, త్వరగా రండి. రండి, కూర్చొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి సార్, తొందరగా ఓపెన్ చేయండి. ఏంటయ్యా?
వాళ్ళ అన్నం కూరలో కెమికల్ ఎందుకు కలిపావు? ఓనర్స్ తృప్తి కోసం సార్. వాళ్ళని ఎలాగైనా ఫ్యాక్టరీకి రాకుండా చేయాలని అలా చేశాను. ఈ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయండి సార్, లేదంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది సార్. ఈ విషయం ముందే నాకు చెప్పావు కదా, నేనే డిలీట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి సార్, త్వరగా వెళ్దాం. మర్యాదగా చెప్పరా, ఏం కలిపావు? అన్నంలో ఏం కలిపావు చెప్పు. నేను అసలు ఏం కలపలేదు, వదరు. నువ్వేదో కలిపావు, మర్యాదగా నిజం చెప్పు. ఏంటమ్మా దబాయిస్తున్నావు? మీ క్యారేజీలో నేను ఏదైనా కలపడం నువ్వు చూసావా? మేనేజర్ గారితో నువ్వు మాట్లాడేది నేను విన్నాను. ఆయనతో నేనేం మాట్లాడలేదమ్మా. మీకంత డౌట్ గా ఉంటే వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. అవును, కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది కదా, రండి చూడండి. పదండి. రండి 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 చూడండి. మేనేజర్ గారు ఒకసారి ప్లే చేయండి, వీళ్ళు చూస్తారంట. చూడండి వసు గారు. చూసారా, ఇప్పటికైనా నమ్ముతారా? ఊరికే నిద్ర వేయడం కాదు, మేము మనుషులమే, మేమంతా పని చేయడానికే వచ్చాం. వెళ్ళండి, వెళ్ళి భోజనం చేయండి. పదండి. మీరు నిజంగానే విన్నారా, లేదంటే భ్రమపడ్డారా? డౌట్ వచ్చిందండి. ఆ లీడర్ మనపై పగబట్టాడు. ఎంత పగపట్టినా ప్రాణాలు తీసేంత పనైతే చెయ్యడు కదా వదినా. లేదు రవి, నాకు డౌట్ గా ఉంది. ఆ లీడర్ ఏదో చేశాడు. మన అన్నం కూరల్లో ఏదో కలిపాడు. బాక్సులు కూడా మారిపోయాయి. క్యారేజ్ పెట్టిన ప్లేస్ కూడా మారింది. అంత డౌట్ గా ఉంటే అన్నం కూరల్ని టెస్ట్ చేయించుదామక్క. అందులో ఏమన్నా కలిపి. అను, నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. పెద్దనాన్న, ఎలా ఉన్నారు పెద్దనాన్న? ఆ మాట నేను నిన్ను అడగాలమ్మా. నన్ను చూడ్డానికి మీరు రారేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెద్దనాన్న. ఇప్పటికైనా వచ్చావు భాస్కర్, అదే సంతోషం. ఇప్పుడు కూడా ఆయన వచ్చింది అను కోసం కాదత్తయ్య, మన కోసం వచ్చారు. మీకోసమే వచ్చాను. అనుని కూడా చూడొచ్చు కదా అని వచ్చాను. అబద్ధం చెప్పకు భాస్కర్. నువ్వు నిజంగా అను కోసం వచ్చుంటే ఒట్టి చేతులతో వచ్చేవాడివి కాదు. దేవుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి, పిల్లల దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని నీకు తెలీదా? మీరు హాస్పిటల్కి వచ్చారా పెద్దనాన్న? రాలేదు కదూ? వచ్చానమ్మా. ఈ మధ్య మీ పెదనాన్న చాలా అబద్ధాలు నేర్చుకున్నారాను. పెద్దమ్మ, పెద్దవాళ్ళు అబద్ధం చెప్పకూడదు కదా? చెప్తారమ్మా,
పిల్లలు చెప్పే అబద్ధాల్లో ఆనందం ఉంటుంది, మేము చెప్పే అబద్ధాల్లో అపాయం ఉంటుంది. ఇక ఇంటికి వెళ్దామమ్మా. ఆ, వసు అభి ఫ్యాక్టరీకి వెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చే వరకు మేం పిల్లల దగ్గర ఉండాలి. మీరు వెళ్ళండి, మేం రాత్రికి వస్తాం. రాత్రి వరకు ఇక్కడే ఉంటారా? మాకిక్కడ ప్రశాంతంగా సంతోషంగా ఉంది. నువ్వెళ్ళు. ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. మీ ఆవిడతో కూడా చెప్పలేదంట. ఏదైనా స్కామా లేక సీక్రెట్ ఎఫ్ఐరా? ఓకే, కోపం వస్తుందా? మా విషయాల్లో వేలు పెడితే మాకు ఇలాగే ఉంటుంది. పెద్ద చెప్పడానికి వచ్చాడు. గో టు హెల్. ఇంకా చెప్పాల్సినవేమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు చెప్పుకోండి. మేము చిన్న పిల్లలం కాదు. బెటర్, ఎమ్మెల్యే మంచివారు కాదు అని మాతో అన్నారు. మా మామ్తో అనుంటే మీ సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళావన్నయ్య? అది మీ వదిన్ని తీసుకురావడానికి వెళ్ళాను. వదిన ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్లారు. అను చూడ్డానికి అమ్మా తను వెళ్ళారు. రాత్రికి వస్తామన్నారు. ఓ, ఆ ఇంటికి వెళ్ళారా? ఓకే అన్నయ్య. నీ కోపం రావట్లేదు అఖిల్? దేని గురించి అన్నయ్య? డబ్బు గురించా? ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర ఉందిగా. కాదు, అమ్మ వదిన ఆ ఇంటికి వెళ్ళడం గురించి. నీ కోపం వచ్చిందా? నీకు రాని కోపం నాకెందుకు వస్తుందన్నయ్య? ఈ ఇంట్లో నువ్వే పెద్దవాడివి. నువ్వు ఎలా ఫీల్ అయితే నేను అదే ఫాలో అవుతాను. వెన్నుపోటు పొడిచి బాగానే వెన్న రాస్తున్నారు. నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అఖిల్. వేడొకడు చిన్న పిల్లడు పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు వాడు మాయ మాటలకు ఐస్ అయిపోతున్నాడు. నువ్వు నా అన్నయ్యవి, నీ తర్వాతే నేను. మరి నేను? నువ్వు డస్ట్బిన్వి, వేస్ట్ క్యాండిడేట్వి. ఇది నిజంగా వేస్టేరా? ఇందాక గెస్ట్ రూమ్ లోకి దూరి సెర్చ్ చేస్తుంది. పోయిన డబ్బులు మీ ఆంటీ కొట్టేసిందని తన అనుమానం. మా మామ్ని అనుమానించావంటే మర్యాదగా ఉండదు. నాకేం డౌట్ లేదమ్మా, ఈమెకే డౌట్. ముందొచ్చింది మీ వదిన గారు, నేను తర్వాతగా వచ్చాను. నువ్వొచ్చాకే అభి ముఖంలో సంతోషం వచ్చింది వసు. అభి నవ్వగలుగుతున్నాడంటే అందుకు కారణం నువ్వే. ఇప్పటికే లేట్ అయింది. ఇక మేం బయలుదేరుతాం అభి. అందరం కలిసి భోంచేద్దాం వదినా. మీకు మాత్రమే వండాను, మీరు భోంచేయండి, మేం వెళ్తాం. తల కాస్త తిందామక్కా. అలా కాదులే వసు, ఇకపై మేము రోజు వస్తాం. అనుని చూసుకుంటాం. అను గురించి మాకొదిలే. మీరు రోజు వస్తే మీకు భారమవుతాం అభి. కాదు వదినా, అన్నయ్య అఖిల్ ఏమనుకుంటారేమో అని. ఎవరేమనుకుంటే మనకేంటి? మమ్మల్ని ఎవరు ఆపేది? వాళ్ళెక్కువగా మాట్లాడితే శాశ్వతంగా వదిలి మీ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడి నుంచి మేము వచ్చేసాము.
మీరు కూడా లేకపోతే ఎలా అత్తయ్య? ఆ ఇంట్లో ఉన్నంతసేపు నరకంలో ఉన్నట్టుంటుందమ్మా. ఇక్కడే మాకు కాస్త ప్రశాంతంగా ఉంది. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాం. మీరు రావడం మాకు సంతోషానమ్మా. మీరెప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. సరే అభి, వెళ్ళొస్తాం. మళ్ళీ రేపొస్తాం. రేపొస్తామను. వెళ్దాం పావని. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య. వెళ్ళండి. బాయ్ అను. నాన్నమ్మ పెద్దమ్మ నన్ను చూడ్డానికి వస్తే చాలా హ్యాపీగా ఉంది డాడీ. నిన్ను సంతోష పెట్టడానికి వాళ్ళు వచ్చారాను. వసుగారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వేడి వేడిగా భోజనం వడ్డించండి. మీరే వడ్డించుకొని తినండి. వసుగారు, ఏమైంది తనకి? కోపం వచ్చింది. ఎందుకు కోపం? మీరు పెద్దమ్మని పొగిడారు కదా. తన్ని పొగడాను కదా. తక్కువైందేమో. అంటే ఇంకాస్త పొగడమంటావా? తప్పదు మరి. అయితే పొగడేద్దాం. పద్మా, కొంచెం త్వరగా టీ తీసుకురా. ఏమండి, పండక్కి మా ఊరు వెళ్దాం. క్రితంసారి మీ ఊరేగా వెళ్దాం, ఈసారి మా ఊరు వెళ్దాం. ఎప్పుడు మా పుట్టింటికి వెళ్దామన్నా మీరు ఇలాగే అంటారు. మా ఇంటికి వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి? మా ఇంటికి వస్తే మీకు వచ్చే అవమానం ఏంటి? ముందుగా వాదించుకో. మా ఇంటికే వెళ్దాం. వెళ్తే మా ఇంటికే వెళ్దాం, లేదంటే లేదు. ప్రతిసారి మీ ఇంటికి వచ్చి నేను చులకన కాలేను. వెళ్తే మా ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. మీ ఇంటికి నేను రాను, మా ఇంటికే వెళ్దాం. వెళ్ళవే, ఎవరిని బెదిరిస్తున్నావు? అయితే ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తాను. వెళ్ళు. నిజంగానే వెళ్ళిపోతున్నా. వెళ్ళమనేగా చెప్తున్నాను. ఏంటి రవి, ఏదో గొడవ పడినట్టున్నారు? అయ్యో పద్మ. ఎక్కడికి వెళ్తున్నావు పద్మ? తన పుట్టింటికి వదినా. ఎందుకు రవి? నా మీద అలిగిందంట. పద్మ అలుగుతుందా? దాని గురించి మీకు తెలియదు వదినా. అది మీలా కాదు, పెద్ద కంచు, గయ్యాల గంప. నేను కాబట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాను. తమరు మాత్రం తక్కువ. నా స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా ఈ పాటికి ఎప్పుడో పారిపోయింది. అవును మరి, నువ్వు సత్య సావిత్రి అనసూయవి, అందుకే ఇంకా నాతో ఉన్నావు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? ఏమీ లేదన్నా, ఊరికి అలిగి పుట్టింటికి వెళ్తుంది. ఊరికే ఎందుకు కలుగుతుంది చెప్పు రవి, కారణం ఉంటుంది కదా. అలా అడుగక్క. పెద్ద మగరాయుడులాగా నా మీద అధికారం చలాయిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి నువ్వే నన్ను డామినేట్ చేస్తున్నావే. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. నువ్వింకెక్కువ మాట్లాడికే, నీకిష్టం వచ్చిన చోటుకు పోవే. అయ్యో రవి. ఆ వెళ్తాను, నాకిష్టమైన మా పుట్టింటికే వెళ్తాను. పద్మ ఆగమ్మా, పుట్టింటికని ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికే బావగారు. మీ పుట్టిల్లు అదే కదమ్మా. నువ్వు ప్రేమతో తన్ని అక్క నన్ను బావా అన్నప్పుడు నీ పుట్టిల్లు అదే కదమ్మా. పొద్దున్నే మీ వేస్ట్ ఫేస్ చూసానా? వేస్ట్ అన్నావంటే నీ మొహం పేస్ట్ అయిపోతుంది. ఎవరు హారిక? మీ అత్తయ్య. అబ్బా,
పొద్దున్న ఏంటంట? మీ రూమ్ ఓడవాలరా. ఏంటే నువ్వు మా రూమ్ ఊడుస్తావా? ఇల్లంతా ఊడ్చాన్రా, మీ రూమ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ పని ఎప్పటి నుంచి వదినా? ఈ రోజు నుంచే వదినా. సడన్ గా ఈ మార్పేంటి పిన్ని? మార్పు మంచిదేగా. నేను పందిలా తిని దున్నపోతులా తిరుగుతున్నానని కొందరు ఫీల్ అవుతున్నారు కదా హారిక? మా మాటల్ని మీరు మంచం కింద ఉండి మరీ విన్నట్టు చెప్తున్నారేంటి? మంచం కింద ఉండే వినాలని లేదమ్మా, గోడలకు కూడా చెవులుంటాయి. మీరు తప్పకుంటే నేను వెళ్ళి ఊడుస్తాను. ఇంట్లో పనివాళ్లున్నారుగా, మీరెందుకు ఊడవడం? ఎక్సర్సైజ్ సిస్టర్, ఈ రకంగా అయినా ఒళ్ళు తగ్గించుకుందామని తప్పను. అంతేనా లేక ఇంకేమైనా ప్లానా? అందరూ బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. తప్పండి తప్పండి, వెళ్ళండి. నీకు మళ్ళీ చెప్పాలా? వెళ్ళ. అమ్మయ్యా, నా డబ్బులు సేఫ్. వెధవ ఈ డబ్బు కోసమే నా నడుము విరక్కొట్టుకోవాల్సి వస్తోంది. పోనీలే, రూపాయో 2 రూపాయల 50 లక్షలు. అమ్మయ్యా, ఈ మాత్రం అవస్థ పడాల్సిందే, తప్పదు. మామ్, ఏంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు బేబీ. పోయిన 50 lakhs గురించి ఆలోచిస్తున్నావా? ఆ కిల్లే మర్చిపోయాడు. ఫర్గెట్ ఇట్ మమ్మీ. లేదు బేబీ, నేను అలా వదిలేయలేను. వదిలేక ఏం చేస్తావు? అసలే ఆ డబ్బు నువ్వు తీసావని అఖిల్ నీ మీద డౌట్ పడుతున్నాడు. అయినా అఖిల్ పిచ్చి కాకపోతే ఆ డబ్బు నువ్వెందుకు తీస్తావు? మామ్, కొంప తీసి ఆ డబ్బుని నువ్వే తీసావా? వాట్? ఆ డబ్బు నువ్వే కొట్టేశావా? నువ్వు దొంగతనం చేసావా? గట్టిగా రాకు. నేనిది నమ్మలేకపోతున్నాను మామ్. ఎందుకు చేసావు? నీకోసమేనే. నా కోసం నువ్వు దొంగతనం చేసావా? అవును. ఈ ఆస్తి గొడవలు ఎటు దారి తీస్తాయోనని నీకోసమే సేఫ్ గా ఒక 50 లక్షలు దాచిపెట్టిద్దాము అనుకున్నాను. అందుకే నేను ఆ 50 లక్షలు కొట్టేశాను. మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇంతకీ ఆ డబ్బు ఇక్కడ దాచావు? ఇంకెక్కడ డబ్బులే, వాటిని నా దగ్గర నుంచి ఇంకెవరో కొట్టేశారు. కొట్టేశారా? ఎవరు? ఇంకెవరు? ఆ సుమంగళినే అయ్యి ఉంటుంది. నువ్వు డబ్బులు కొట్టేసావన్న విషయం తనకు తెలుసా? తెలిసే ఉంటుంది. దొంగ మొహంది, బయట పెట్టట్లేదు. సరిపోయింది. ఈ విషయం బయటికి చెప్పలేము, లోపల దాచలేము. పోతే పోయింది. పద మమ్, ఫ్యాక్టరీకి వెళ్దాం. అంత ఈజీగా ఆ డబ్బులు వదిలేస్తానా? మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి, ఆ డబ్బుల సంగతి నేను తేల్చుకుంటాను. ఏమైంది వదినా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అందా అక్క? అంత సీన్ లేదు కానీ ఈ లీడర్ని ఏదో ఒకటి చేయాలి రవి. అవును, ఎలక్షన్లు ఎప్పుడు? గడువు ముగిసిపోయింది వదినా, కానీ ఎవరు ఎలక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. ఎందుకని? 2 సార్లు అతనే లీడర్గా ఉన్నాడు, ఎలక్షన్స్ జరగలేదు. ఈసారి అతనే లీడర్గా ఉంటాడని
వర్కర్స్ అంతా ఎలక్షన్స్ మర్చిపోయారు. అందుకే ఏదో ఒకటి చేయాలి రవి. ఎలక్షన్స్ జరిపించాలి, ఆ లీడర్ని దించాలి. అతనికి పోటీగా ఎవరుంటారు వదినా? అన్నికేం ఇష్టం లేదన్నారు కదా. ఆయననే నిలబెడదాం. ఈ లీడర్కి బుద్ధి చెప్పాలంటే మన లీడర్ రావాల్సిందే. అవునక్క, బావగారు మన గ్యాంగ్ లీడర్ అయితే బాస్ నుంచి ప్యూన్ దాకా అందరూ వణుకుతారు. కానీ అన్నయ్యను ఒప్పించడం ఎలా వదినా? నేను ఒప్పిస్తాను. ఫస్ట్ వర్కర్స్ తో ఎలక్షన్ గురించి మాట్లాడదాం. కావాలంటే అందులో నీకు 5 లక్షలు ఇస్తాను. ఏంటి 50 లక్షలు? నాకు 5 లక్షలు ముష్టి వేస్తున్నావా? పోనీ 10 లక్షలు తీసుకొని నాకు 40 లక్షలు ఇవ్వు. నీకు 40 లక్షలు, నాకు 10. ఓకే ఓకే ఓకే, 50-50. నీకు 25, నాకు 25. చెరసగం పంచుకుందాం. వెళ్ళి డబ్బులు తీసురా. లేవు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసా? ఏంటి పావని, సూర్యకాంతం ఛాయాదేవి తెగ గొడవ పడుతున్నారు? పోయిన ఆ 50 లక్షల గురించి అత్తయ్య. ఆ డబ్బుల గురించి అఖిల్ భాస్కర్ గొడవ పడలేదు గాని వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ఆ డబ్బులు వీళ్ళిద్దరిలో ఒకరు కొట్టేశారని నాకు డౌట్ గా ఉంది అత్తయ్య. అఖిల్ భాస్కర్లే పెద్ద దొంగలు అనుకున్నాను. వీళ్ళు కూడా దొంగలేనా? ఇక ఈ ఇల్లు బాగుపడినట్టే. వీళ్ళేంటి నన్ను దొంగలా చూస్తున్నారు? ఏంటదినా, ఏమైంది? ఆ మాట నేను అడగాలి. ఎందుకు వియ్యపురాలతో గొడవ పడుతున్నావు? తను వియ్యపురాలు కాదొదినా, మన ఇంటికి పట్టిన శని భాస్కర్ను అఖిల్ను సర్వనాశనం చేయడానికి వచ్చింది. నిన్నటి వరకు ఆవిడతో మీరు రాసుకుని పూసుకుని తిరిగారు కదా పిన్ని. అవునే, ఇకపై నేను తనతో కలవను. సరేగాని డబ్బు జాగ్రత్త పిన్ని. ఏ డబ్బు? ఇంట్లో ఉన్న డబ్బుదినా. ఇంట్లో ఏ డబ్బు ఉందోదినా? అదే పిన్ని, బిజినెస్ కోసం ఆయన అఖిల్ కొంత డబ్బు తెచ్చి ఇంట్లోనే పెట్టారు కదా. రేపో ఎల్లుండో పొలాలు అమ్ముతారు, ఆ డబ్బు కూడా ఇంటికే వస్తుంది. నేను అత్తయ్య బయటికెళ్ళినా మీరు ఇంట్లోనే ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆ డబ్బు జాగ్రత్త. అసలే దొంగలెక్కువయ్యారు. అవును దినా, ఇంటి దొంగలైతే మరీను మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నేను డబ్బులు కొట్టేసినట్టు వీళ్ళకు కూడా డౌట్ వచ్చిందా ఏంటి? అందుకే ఇండైరెక్ట్ గా అంటున్నారు. అర్జెంటుగా ఆ డబ్బులను తీసి బయట ఎక్కడైనా దాచిపెట్టాలి. సార్, ఏంటి మేనేజర్? వర్కర్స్ ఎలక్షన్స్ పెట్టమంటున్నారు సార్. దేనికి ఎలక్షన్? ఇప్పుడున్న అతను లీడర్ టర్మ్ అయిపోయింది సార్. రూల్స్ ప్రకారం ఎలక్షన్స్ కల్పించాలి, కొత్త లీడర్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ టైం వేస్ట్. పాత లీడర్ని కంటిన్యూ చేయమని చెప్పండి. వర్కర్స్ ఎలక్షన్స్ కావాలని అడుగుతున్నారు సార్. రూల్స్ ప్రకారం పాత లీడర్ని కంటిన్యూ చేయలేం. అది కాదు, నేను ఎలక్షన్స్ జరిపిద్దాం. అవసరమా హారిక? దానివల్ల ఒక రోజు ప్రొడక్షన్ ఆగిపోతుంది. అవసరమే అఖిల్. ఇప్పుడున్న లీడర్ వల్ల మనకెలాంటి యూజ్ లేదు. పైగా అప్పుడప్పుడు మనకి ఎదురు తిరుగుతున్నారు కూడా. అదే మనకి అనుకూలమైన క్యాండిడేట్ ని ఎలక్షన్ లో నిలబెట్టి యూనియన్ లీడర్ ని చేసామనుకో, అప్పుడు వర్కర్స్ అంతా మన గుప్పట్లో ఉంటారు. మనమేం చెప్తే అది వింటారు. సూపర్ థాట్ మేడం, బ్రిలియంట్ ఐడియా. మేడం గారు చెప్పినట్టు చేద్దాం సార్. ఓకే, మంచి క్యాండిడేట్ ని మీరే సెలెక్ట్ చేయండి. వాడు ఖచ్చితంగా గెలవాలి, మన గుప్పిట్లోనే ఉండాలి. ఆ సంగతి నాకు వదిలేయండి సార్. కట్టప్ప లాంటి కట్టు బానిసని లీడర్ని చేద్దాం. అవును,
ఎలక్షన్స్ కావాలని గట్టిగా అడిగింది ఎవరు? వసుంధర గారని అభిరామ్ వాళ్ళ వైఫ్ మేడం. అభిరామ్ని లీడర్గా నిలబెట్టాలనుకుంటున్నారేమో. వావ్, అది కదా గేమ్ అంటే. బిగ్గెస్ట్ వార్ బిగిన్స్. మనం మన ఇంటికి వెళ్ళి అక్కడున్న టాయ్స్, టెడ్డీ బేర్స్ అన్ని తెచ్చుకుందాం. సూపర్ ఐడియా అను. అప్పుడు మనం టెడ్డీ బేర్ ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులతో చెల్లెలకి టెడ్డీ బేర్ కొని సర్ప్రైజ్ ఇవ్వాలి. బన్నీని తీసుకుని మన ఇంటికి వెళ్దామా? మళ్ళీ బన్నీ ఎందుకు, మనమే వెళ్దాం. మనం చిన్న పిల్లలం కదా, ఎలా వెళ్తాం? బన్నీ అన్నయ్య కూడా ఏం పెద్దవాడేం కాదు. బన్నీ అన్నయ్య తోడు మనకు అవసరం లేదు. అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటే ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? దేవుడా, వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎలా బయటికి రావాలరా దేవుడా? హారిక, 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 అరే భయపడకు. హారిక, హారిక. అమ్మో, వీళ్ళొచ్చేసారే. దెయ్యాన్ని పోతాని కాదే, సుమంగళిని. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ముందు నన్ను లాగండ్రా, బయటకు లాగండి. చేస్తున్నాను రా, లాగండ్రా, లాగండి.
టైంలో ఎక్కడికి? వసుగారు ఇప్పుడే వస్తానండి. అంటే నీట్ గా వచ్చిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఈ టైంలోనా? చెక్ చేయడానికి ఏ టైం అయితే ఏంటి? అయినా నువ్వు చెక్ చేయడం ఏంటి? నేను చెక్ చేస్తే ఏంటి? అక్కడ ఏమన్నా దాచావా? నాకు డౌట్ వస్తుంది. నా మీద డౌట్ ఏంటి అఖిల్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నన్ను నమ్మొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల ఏముందో చూస్తాను. ఎందుకు? ఏం అక్కర్లేదు. ఆ డ్రెస్సింగ్ మిర్రర్ వెనకాల చెత్త చెదారం ఏమీ లేదు. అంత నీట్ గా ఉంది. మరి నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారు ఏమీ లేదు అఖిల్. నువ్వక్కడ చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకసారి చూస్తాను. వద్దు అఖిల్. అరే చూస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అంటున్నా. నాకు నిద్ర వస్తుంది. పదండి వెళ్ళి పడుకుందాం. అరే నువ్వు పడుకో, నేను చూస్తాను. నన్ను డిస్టర్బ్ చేస్తావా అఖిల్? నా మాట కూడా నమ్మవా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు ఎంత టైర్డ్ గా ఉన్నానో తెలుసా? మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బావగారిని ఓడించాలి. ఇంత స్ట్రెస్ పెట్టుకొని. ఓకే ఓకే పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకో. పొద్దున్నే నీ దరిద్ర ఫేస్ తో ప్రత్యక్షమయ్యావంటే? రే ఈ ఫేస్ చూస్తూనేరా చిన్నప్పటి నుంచి పెరిగావు. ఎందుకు వచ్చావు? మీ గది ఓడవడానికి. రోజు ఈ న్యూసెన్స్ ఏంటే మాకు? ఏదో నా తృప్తి కోసం రా. కాదనుకో. బయటికి వెళ్ళు. హారిక నువ్వు కూడా బయటికి వెళ్ళు. వెళ్తున్నా ఆంటీ. రూమ్ క్లీన్ గా ఊడవండి. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకూడదు. అది నువ్వు చెప్పాలటే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళరా వెళ్ళు. అమ్మా డబ్బు ఇంకా ఎంతసేపు హారిక? సెట్ అవ్వట్లేదు అఖిల్. నా డబ్బు
ఇది ఒరే అఖిల్, హారిక, ఏంటి? బ్రీఫ్ కేస్ కనిపించడం లేదురా. ఏ బ్రీఫ్ కేస్ ఆంటీ? అదేనే నీ గదిలో ఉంచిన బ్రీఫ్ కేసు. దాంతో నీకు పనేంటి? రోజు కనిపించేది, ఈ రోజు కనిపించడం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనిపించకపోతే మా రూమ్ క్లీన్ చేయరా ఏంటి? చెయ్ పోవే, నువ్వు నీ రూమును. ఎక్కడ పెట్టాను ఆంటీ? ఏ రవి, స్వీట్స్ తీసుకో. ఏంటన్నా నీ బర్త్డేనా? ఇప్పుడే నామినేషన్ వేశాను, యునానిమస్ గా గెలవబోతున్నాను. అందుకే స్వీట్లు పంచుతున్నాను. మీ అన్న వదినలు కూడా స్వీట్స్ తీసుకోమని చెప్పు. నువ్వు యునానిమస్ గా ఎలా గెలుస్తావన్నా? నాతో పోటీ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవు మరి. ఇప్పటి వరకు నా నామినేషన్ తప్ప వేరే నామినేషన్ ఏది రాలేదు. ఎవరూ పోటీ చేయకపోతే నేనే కదా లీడర్ని. నేను పోటీ చేస్తున్నా అన్నా. వర్కర్స్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా లీడర్ కావచ్చు. వాడు నా ముందు బచ్చగాడు. అయితే భయం ఎందుకు? పోటీ చేయనివ్వు. నాకు భయమా? నేనెవరో తెలుసా? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎలక్షన్స్ జరగనివ్వు, ఎవరి వెనక ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళకి సపోర్టా నువ్వు? నా వల్లే నువ్వు నీ భార్య ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని మర్చిపోకో. ఈ రవిగాడికి, నీకు, నీ భార్యకి ఇక్కడ పనిపించింది నేనే. అందుకు కావాలంటే థ్యాంక్స్ చెప్తాను. అలా అని రవిని పోటీ చెయ్యొద్దు అంటే నీ మొగుడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ అలా వస్తుంటాడు. సడన్ గా ఆ వెహికల్ లైట్స్ వెలిగాయి. నీ మొగుడు అలా వస్తున్నాడు. వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది, వస్తున్నాడు, వెహికల్ వస్తుంది. గుద్దేశాడు, చచ్చిపోయాడు. నీ పసుపు కుంకాల మీదుగా టైర్లు వెళ్తాయి, నీ గాజులు పగిలిపోతాయి. ఫ్యాక్టరీలో నీ జాబ్ ఉంటుంది, కానీ ఇంట్లోనే నీ జాతకం మారిపోయి విధవరాలి అవుతావు. నీ మొగుడు లీడర్ కావాలో నువ్వు విధవరాలు కావాలో తేల్చుకో.
ఏం కావాలి బాబు? ఒక మంచి టెడ్డీ బేర్ కావాలి అంకుల్. మీ మమ్మీ డాడీ ఏరి? వాళ్ళు రాలేదు, నేనే వచ్చాను. మరి డబ్బులు? నేనే ఇస్తాను. నీ దగ్గర ఉన్నాయా? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ ఉందిగా. డాడీ ఇచ్చిన పాకెట్ మనీతో టెడ్డీ బేర్ కొంటున్నావంటే నీకు టెడ్డీ బేర్ అంటే అంత ఇష్టమా? టెడ్డీ బేర్ నాకు కాదు అంకుల్, మా చెల్లెళ్ళకి. మీ చెల్లెళ్ళకా? అవును, పాపం వాళ్ళు ఆడుకోవడానికి ఒక్క టాయ్ కూడా లేదు. అందుకే వాళ్ళ కోసం టెడ్డీ బేర్ కొనాలని వచ్చాను. ఇంత చిన్న వయసులో నీ చెల్లెళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే నీ చెల్లెళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఏది కావాలి నీకు? అదిగో అదంకుల్. ఈ టెడ్డీ బేరేనా? తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎంతమంది నామినేషన్ వేశారు? పాత యాజమాన్యం లీడర్ ఒక్కరే వేశారు సార్. అంటే వాడే యునానిమస్సా? కాదు సార్. నేను కూడా నామినేషన్ వేస్తున్నాను. నువ్వా? అవును సార్. పాత యూనియన్ లీడర్కి పోటీగా నేను నిలబడుతున్నాను. నా నామినేషన్ తీసుకోండి. ఏంటి పద్మ, ఏం చేస్తున్నావే? ఎలక్షన్స్ లో మీరు పోటీ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? సారీ సార్, మాకి రాజకీయాలు వద్దు. ప్రశాంతంగా పనిచేసుకుంటాం. పద్మ ఏంటిది? మీరు రండి. పాత యూనియన్ లీడర్ అంటే వర్కర్స్ అందరికి భయంగా ఉన్నట్టుంది. కొంతమందికి భయం సార్, కొంతమందికి గౌరవం. వాడే మళ్ళీ లీడర్ అయితే మన మాట వింటాడా? ఏమైంది పద్మ నీకు? ఎందుకు ఇలా చేసావు? ఏమైంది రవి? చూడండి వదినా, నేను నామినేషన్ వేయడానికి వెళ్తే పద్మ వచ్చి నామినేషన్ పేపర్లు చింపేసింది. నేను పోటీ చేయనని కూడా చెప్పేసింది. రవి పోటీ చేస్తే ఏమవుతుంది పద్మ? మాకెవరూ లేరక్క. నాకు ఈయనకు నేను మాత్రమే. రేపేదైనా జరగరానిది జరిగితే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎంతో ధైర్యంగా ఉన్న బావగారే సైలెంట్ గా ఉన్నారు. కోట్ల ఆస్తి వదులుకుని వచ్చి ఒక వర్కర్లా పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ కి స్వయంగా బంధువై కూడా బావగారి ఎలక్షన్ లో పోటీ చేయడం లేదు. అలాంటిది మనకెందుకండి? మనవి చాలా చిన్న బతుకులు. పని చేస్తేనే కాని బ్రతకలేం. మనకి ఈ రాజకీయాలు గొడవలు అవసరమా? పద్మ ఏం కాదు, అనవసరంగా భయపడకు. వద్దక్క. పోరాడే శక్తి ధైర్యం ఉండి కూడా బావగారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీతో పోలిస్తే మేం చాలా బలహీనులం. మాకు ఈ పోరాటాలు వద్దు. మంచి నిర్ణయం తీసుకున్నావే పద్మ. నీ మొగుడిని నామినేషన్ నుంచి తప్పించి చాలా మంచి పని చేశావు. అయినా నాతో పోటీ పడాలంటే వాడు మగాడై ఉండాలి. ఈ ఫ్యాక్టరీలో నేను తప్ప వేరే మగాడు లేడు. నన్ను ఎదిరించి గెలిచే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ నేనే లీడర్ని. నాకు పోటీగా ఎవరూ లేరు, ఎవ్వడు రాడు. ఎవరైనా ఉంటే ఈవినింగ్ వరకు టైం ఉంది. నన్ను ఓడించే సత్తా ఉన్నాడు నామినేషన్ వేయొచ్చు. మొలతాడు కట్టుకున్న మగాడు కాకుండా
మూతి మీద మీసం మొలిచి పౌరుషం ఉన్న మగాడైతే నాతో తొడగొట్టొచ్చో తలపడొచ్చో, లేదంటే నేనే యునానిమస్. అమ్మా డబ్బులు దొరికాయమ్మా. ఏ డబ్బు? అదేనమ్మా అఖిల్ నాకిచ్చిన డబ్బు, నేను పోయిందనుకున్న డబ్బు, ఇన్నాళ్ళుగా నేను గిల్టీగా ఫీల్ అవుతున్న డబ్బు. ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ డబ్బు విషయంలో నేను జాగ్రత్త పడుంటే నాకు రెండో పెళ్ళి అయ్యేది. ఈ డబ్బు నీకెక్కడ దొరికింది? కార్లో అమ్మా. ఇంట్లో పోయిన డబ్బు కార్లో ఉండడం ఏంటి? అదే తెలీదమ్మా. అను, కీర్తి ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను పెద్దనాన్న. మీరెలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. మీరు ఇంట్లో అడుగు పెట్టారు, పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. మీరు నా బంగారు తల్లులమ్మా, వజ్రాల మూటలు. చేతిలో డబ్బులుంటే మగవాడికి కూడా మాటలొస్తాయి. ఈ 2 రోజులు మౌనంగా ఉన్న భాస్కర్ వసపెట్టలా వాగుతున్నాడు. ఏం చేస్తాం? ఏమండి, డబ్బులు దొరికినట్టు అఖిల్కి కాల్ చేసి చెప్పారా? లేదు, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇదిగో హారికనే కాల్ చేస్తుంది. చెప్పు హారిక. ఎక్కడున్నారు బావగారు? మీరు ఇంకా ఫ్యాక్టరీకి రాలేదేంటి? ఇంటికొచ్చానమ్మా. ఇంటికి ఎందుకు వెళ్లారు? అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గుడ్ న్యూసా? కొంపదీసి ఆ డబ్బులు బ్రీఫ్ కేసు చూడలేదు కదా? ఒకసారి ఫోన్ అఖిల్కి ఇవ్వమ్మా. అలాగే బావగారు. అఖిల్, మీ అన్నయ్య మాట్లాడతారంట. ఓకే సార్. చెప్పనయ్యా.
అభి పిల్లలరా. అతనికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అలాంటిది అతని పిల్లలతో ఈ ఇంటికి ఏ సంబంధం? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్ళండి. హారిక, తింటున్న పిల్లల్ని వెళ్ళమంటావా? ఇంకా ఎంత తింటారు వదినా? మన ఆస్తి మొత్తం తినే వరకు ఆగమంటారా? రే, మీకు ఆస్తి ఇచ్చిందే వీళ్ళ నాన్న కదరా. ఇస్తే మళ్ళీ ఇంటి వరకు పిల్లల్ని పంపించాలా? వాళ్ళు ఫ్యాక్టరీ మీద పడి తింటున్నది చాలదా? అక్కడ వాళ్ళు దోచేస్తున్నారు, ఇక్కడ ఈ పిల్లలు దోచుకు తింటున్నారు. అంత గతిలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనాలి? పిల్లలు తినడానికి రాలేదు హారిక. మీరేం మాట్లాడరేంటి? పిల్లల ముందు ఏంటమ్మా ఇది? చిన్న పిల్లలు ఎంత తింటారు? ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేస్తే వీళ్ళని మన జీవితాంతం పోషించాలన్నయ్య. వీళ్ళ కోసం మన కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరి కష్టార్జితం ఎవరు ఖర్చు పెట్టారా? అసలు ఏం కష్టపడ్డారా మీరు? అభి తన కష్టాన్ని మీకు ధారపోశాడు. వాడి పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి ఏడుస్తున్నారా? ఏం మనుషులరా మీరు? ఏ వదినా, బండరాయిలా ఉన్నావు? ఇప్పుడు కూడా నీ కన్న ప్రేమ నీ కంఠానికి అడ్డుపడుతోందా? ఈ ఇష్యూతో మీకు సంబంధం లేదా ఆంటీ? అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకెందుకు సంబంధం లేదే? నేను ఈ ఇంటి ఆడపడుచుని. నేను ఈ ఇంటి కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. ఆ మాటకొస్తే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. అన్నయ్య, వదినకు నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. పిల్లల్ని బయటికి పొమ్మడానికి మీకెలాంటి అధికారం లేదు. మళ్ళీ వచ్చారు, కాళ్ళు చేతులు విరగొడతాను. వెళ్ళండి. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడ మీ అమ్మ నాన్న ఆస్తి ఏదో సంపాదించిచ్చినట్టు. వెళ్ళండి. అను అను కీర్తి,
ఫస్ట్ కళ్ళు మూసుకోండి. ఎందుకు? మూసుకోండి.